హైదరాబాద్ అనగానే కోచింగ్ సెంటర్లు, విద్యా సంస్థలు కానివ్వండి, ఏదైనా ఉద్యోగాలకు కానివ్వండి, పొరుగురుల నుండి పిల్లలు ఇక్కడికి వచ్చి హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉంటారు. అయితే మనకి అమీర్పేట కానీ, ఎస్ఆర్ నగర్ కానీ, ఇటు కూకట్పల్లి కానీ ఈ ఏరియాలో విపరీతంగా హాస్టల్స్ ఉంటూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో కుక్కట్పల్లి కేపీహెచ్బి కాలనీలో రోడ్ నెంబర్ 5లో ఒకే వీధిలో 5-6 హాస్టల్స్ ఉన్నాయి. చాలామంది కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఫ్యామిలీలు ఉండే ఏరియాలో ఇలా హాస్టల్స్ పెట్టారు, పైగా బాయ్స్ హాస్టల్ పెట్టారు, ఇక్కడ వీళ్ళ గోలను మేము భరించలేకపోతున్నాం, మాకు చాలా డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. అదే వీధిలో అపార్ట్మెంట్లు తీసేసుకొని రూమ్కి 4 5 పిల్లల్ని జాయిన్ చేసేసుకొని వేలల్లో డబ్బులు తీసుకొని అక్కడ బైకులు పెట్టుకోవడానికి పార్కింగ్ ఉండదు, ఏమీ ఉండదు. ఈ పక్కన ఉన్న ఫ్యామిలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బైకులు వాళ్ళ కార్లు పెట్టుకునే ప్లేస్ కూడా ఉండదన్నమాట. కానీ అక్కడ హాస్టల్ని మాత్రం రన్ చేస్తున్నారు. ఎవరైనా వచ్చి గట్టిగా మాట్లాడారు అని అంటే మీరేం చేసుకుంటారో చేసుకోండి, పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోండి అని చెప్పేసి ఇంత ధైర్యంగా చెప్తున్నారు. అంటే వాళ్ళ వెనకాల ఎంతమంది సపోర్ట్గా ఉన్నారో దీన్ని బట్టే అర్థమవుతుంది. నిన్న కేపీహెచ్బి కాలనీ రోడ్ నెంబర్ 5లో ఒక ఫ్యామిలీ రెంట్కుంటున్నారు, భార్యాభర్తలు, ఒక చిన్న బాబు ఉంటున్నారు. అయితే వాళ్ళ ఇంటి ముందర ప్రతిరోజు ఈ స్టూడెంట్లు ఎవరైతే ఉన్నారో బైకులను పెట్టేస్తారు. ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంటి ముందు గేట్ ముందు దాకా బైకులను పెట్టేస్తారు. వాళ్ళ ఆయన పొద్దున్నే 6 గంటల షిఫ్ట్కి డ్యూటీకి వెళ్దామని అంటే ఆ గేట్ లోపల ఉన్న బైక్ తీయాలంటే తీయడానికి రావట్లేదు. ఎన్నోసార్లు హాస్టల్ వాళ్ళకి చెప్పారు, మీ పిల్లలు ఇక్కడ బైకులు అడ్డంగా పెడుతున్నారు, మేము మా బైక్ బయటకు తీద్దామని అంటే ఈ బైకులు తీసే పరిస్థితి లేదు, అడ్డంగా ఉన్నాయి, మేము బయటకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది, గేట్ ముందర మాత్రం పెట్టద్దు, మీరు కొంచెం దూరంగా పెట్టుకోండి మీ ఇంటి ముందు అని చెప్పేసి హాస్టల్ వాళ్ళకి పిల్లలకి ఎన్నోసార్లు చెప్పినా సరే ఎవరు కూడా పట్టించుకోకుండా గేట్ ముందరకు వచ్చి బైకులను పెడుతున్నారు. ఈ ఫ్యామిలీ కోపం వచ్చి ఆ భర్త ఏం చేశాడంటే అక్కడ ఉన్న బైక్ మీద ఒక సీట్ కవర్ని అయితే చింపేశాడు. ఇంకా వీళ్ళు చెప్పినా వినట్లేదని చెప్పేసి కోపం వచ్చి చింపేశాడు. ఇంకా ఆ చింపేయడం తెలిసి బళ్ళు పెట్టిన ఈ స్టూడెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముగ్గురు వచ్చి ముందు గొడవ వేసుకున్నారు వీళ్ళ మీద. తర్వాత మళ్ళీ ఒక 20-30 మంది వచ్చి మొత్తం ఈ ఫ్యామిలీ మీద ఇష్టం వచ్చినట్టు తిట్టేసి గొడవ చేసి ఆ వ్యక్తిని అయితే ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు. అక్కడ తనతో పాటు ఉన్న ఇంకో 2 వ్యక్తులు ఉంటే వాళ్ళని ముగ్గురిని కలిపి కొట్టేశారు. వాళ్ళకి కన్ను మీద నెత్తి మీద రక్తాలు వచ్చేలాగా పాపం కొట్టేశారు. ఆ కొట్టుకునే సమయంలో ఈ భార్య ఎవరైతే ఉందో ఆ అమ్మాయి పోలీసులకు ఫోన్ చేసింది. వెంటనే పోలీసులు వచ్చారు, వాళ్ళని తీసుకుని వెళ్ళారు. అంటే పరిస్థితి చూడండి, ముగ్గురు వ్యక్తులను కలిసి ఒక 30 మంది ఇంటి మీదకి వచ్చి కొట్టారు అని అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు తట్టుకోగలరా? వాళ్ళ ఇంటి ముందు బైకులను పెట్టి ఇంకా రివర్స్లో వాళ్ళే కొడుతుంటే అసలు ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి అనమాట. అసలు ఆ సందులో ఒక ఆటో రావాలంటే రాదు, ఒక అంబులెన్స్ రావాలంటే రాదు, ఒక వాటర్ టిన్ ఆటో రావాలంటే రాదు, గ్యాస్ అతను రావాలన్నా కూడా వచ్చే ప్లేస్ ఉండదు. ఇటు సైడు మొత్తం ఈ చివరి నుండి ఆ చివరికి బైకులను పెట్టేస్తారు. ఇప్పుడు అంత హాస్టల్ నడిపిస్తున్నారు, అందరి దగ్గర వేలు డబ్బులు తీసుకుంటారు. బైక్ పెట్టే ప్లేస్ లేనప్పుడు మీరు ఎందుకు హాస్టల్ నడపాలి? ఫ్యామిలీలు ఉండే ఏరియాలో ఎందుకు హాస్టల్ నడపాలి? వీళ్ళిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తాడు, వీళ్ళకి ఒక చిన్న బాబు ఉన్నాడు. రాత్రి 2 గంటల నుంచి పొద్దున్న 5 గంటల వరకు స్టూడెంట్లు ఎవరైతే ఉన్నారో పబ్జీ గేమ్లు ఆడి విపరీతమైన అరుపులు, కేకలు, బూతులు ఇలా తిట్టుకుంటూ ఉంటారంట. చాలాసార్లు హాస్టల్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే మాకేమీ వినిపించలేదు, మీకే వినిపించాయి సౌండ్లు, మాకు వినబడితే మాకు వినబడతాయి కదా, ఇంకా రివర్స్లో వచ్చి దెబ్బలాడుతున్నారంట. అక్కడ ఏదైనా సరే చిన్న ఇష్యూ ఉందేనంటే అక్కడ ఉన్న 4-5 హాస్టల్ వాళ్ళు అందరూ కలిసి వచ్చి గొడవకు వచ్చేస్తున్నారు. అందరూ కలిపి ఒక్కసారి గొడవకు వచ్చేస్తుంటే ఈ ఫ్యామిలీ ఉన్న వాళ్ళు భయపడిపోయి ఎవరూ ఏమీ మాట్లాడలేకపోతున్నారు. అంటే అక్కడ హాస్టల్ వాళ్ళు అందరూ కూడా ఒక గ్రూప్గా, ఒక యూనియన్గా, ఒక కట్టుబాటుగా ఉన్నారనమాట. ఎవరైనా చిన్న మాట ఏదైనా అంటే మొత్తం ఆ వీధిలో ఉన్న హాస్టల్ వాళ్ళు పిల్లలు అందరూ వచ్చేసి గొడవకు రెడీ అయిపోతున్నారు. ఆ భయానికి సీనియర్ సిటిజన్స్ కానీ అక్కడ ఉండే ఫ్యామిలీలు కానీ ఎవరు ఏమీ మాట్లాడలేకపోతున్నారు. వాళ్ళు చెప్తున్నారు రాత్రిపూట 1 గంట అయినా 2 అయినా సరే ఇక్కడ బీర్లు తాగడము, బైకుల పైన కూర్చొని సిగరెట్లు కాల్చడము, గ్రూపుల కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఇకిలిచ్చుకుంటూ గోలగోలు చేస్తూ సౌండ్లు చేస్తూ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. సిగరెట్లు, బీర్ సీసాలు అన్నీ అక్కడ రోడ్ల మీదే పాడేస్తున్నారు. తెల్లారు మళ్ళీ జిహెచ్ఎంసీ వాళ్ళు తుడిచే వాళ్ళు వచ్చి వాళ్ళు తీసుకుని వెళ్తున్నారు, మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటున్నారు హాస్టల్ వాళ్ళు అని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్తున్నారు. అంటే ఊర్లో ఉన్న తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మా పిల్లలు ఉద్యోగాలు చేసేస్తున్నారు, మా పిల్లలు బాగా చదివేసుకుంటున్నారు, హాస్టల్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. వీళ్ళు వచ్చి ఇక్కడ ఇలాంటి వెధ పనులు చేస్తున్నారనమాట. చూడండి, రూమ్కి 4 పెట్టి అంతంత అపార్ట్మెంట్లో హాస్టల్ కింద ఇచ్చేస్తే అక్కడ ఎంతమందికి ఎన్ని బైకులు ఉంటాయి? అంతమందికి అసలు పార్కింగ్ ఎక్కడ దొరుకుతుంది? వేరే వాళ్ళు ఇంటి ముందర పెడితే ఊరుకుంటారా? హైదరాబాద్లో ఏ సందులోకి వెళ్ళినా పార్కింగ్ బోర్డులు పెట్టేస్తారు, ఎవరి ఇంటి ముందు వాళ్ళు, ఇక్కడ నో పార్కింగ్ అని. అయినా కూడా తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటి ముందే బైకులు పెడుతూ ఉంటారు.
ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళకు ఉన్న కారు కానీ బైక్ కానీ రోడ్డు మీదకి రావాలని అంటే ఇక్కడ వీళ్ళు ముందు బైక్ పెడితే వాళ్ళు ఎలా వస్తారు? వాళ్ళు అదే చెప్తున్నారు, మేము సీనియర్ సిటిజన్స్, ఏదైనా అంబులెన్స్ వీధిలోకి రావాలని అంటే మొత్తం బైక్లే ఉన్నాయి, మాకు ఈ టార్చర్ ఏంటి, మేము మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాం అని అక్కడ చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. కానీ పోలీసులు ఎవరూ పట్టించుకోవట్లేదు, అక్కడ అధికారులు కూడా ఎవరూ పట్టించుకోవట్లేదు. మరి వీళ్ళకి పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళు ఎవరో అర్థం కావట్లేదు. చూడండి, నిన్న అంత సంఘటన జరిగింది పాప. పైగా వీళ్ళు 30 మంది కొట్టుకుంటూ ఉంటే ఆ చుట్టూ ఉన్న హాస్టల్ పిల్లలు ఓ అని ఎంకరేజ్ చేసి వెనకాల నుంచి అరుపులంట. ఒక గేమ్ ఆడుతుంటే వెనకాల ఎంకరేజ్ చేస్తూ కేకలు పెట్టి అరుస్తారు చూసారా, అలాగే వీళ్ళు కొట్టుకుంటుంటే వెనకాల నుంచి వాళ్ళు అరుపులు. అంటే అంతా ఒక యూనియన్ కింద ఒక గ్రూప్ లాగా ఎలా ఉన్నారో చూడండి. అయ్యో అలా అలా చేయకూడదు, తప్పు, రేపొద్దున కేసులు అవుతాయి, చిన్న చిన్న విషయాలకి ఇలా కొట్టుకోవడం ఎందుకని చెప్పేసి విడదీయడం మానేసి ఇంకా వెనకాల నుండి ఎంకరేజ్ చేసి అరుస్తున్నారు. అంటే పరిస్థితి ఏ దారుణంగా ఉందో చూడండి. ఇప్పుడు రేపొద్దున ఏం చేసినా కూడా ఇంకా అక్కడ ఎవరు వచ్చి అడ్డం వచ్చే పరిస్థితి కూడా లేదు. అంతా ఒకటే, ఒక మాట మీద ఉంటున్నారు. చూడండి, మరి హాస్టల్ ఓనర్స్ కూడా ఎక్కడ భయపడకుండా పిల్లలు ఈ రకంగా చేస్తున్నా సైలెంట్గా ఉన్నారు అని అంటే వాళ్ళకి వెనకాల ఏదో ధైర్యం చూసుకునే కదా. ఇప్పుడు దీన్ని బట్టి అయినా సరే కొంచెం పోలీసులు కానీ అధికారులు కానీ ఎవరైనా సరే కొంచెం భయం పెట్టి లేదా అక్కడ ఉన్న హాస్టల్స్ గురించి ఏంటో చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగులు చెప్తున్నారు, మేము 2 సంవత్సరాలు అయిందండి ఇక్కడ రెంట్కి వచ్చి, మాకు చిన్న బాబు ఉన్నాడు, మాకు అసలు రాత్రిపూట నిద్ర ఉండట్లేదు, ఒక పక్కన మేము వర్క్ చేసుకోవాలి, వీళ్ళ అరుపులు కేకలు మేము భరించలేకపోతున్నాం, అసలు ఏ గొడవ జరగకూడదని చాలా నిదానంగా ప్రశాంతంగా మేము మాట్లాడాము, అయినా సరే మా ఇంటి మీదకి వచ్చి కొట్టారని చెప్పేసి ఆ భార్యాభర్తలు చెప్తున్నారు. ప్రతిరోజు చెప్తానే ఉంటా, మీ పిల్లలు ఏదో హాస్టల్లో ఉండి ఉద్ధరిచ్చేస్తున్నారు అని అనుకుంటారు, ఇక్కడ వీళ్ళు తాగడాలు, సిగరెట్లు కాల్చడాలు, ఇలా పబ్జీ గేమ్లు ఆడాలు ఇలాంటివి చేస్తున్నారు, మీ పిల్లల్ని కొంచెం గమనించుకోండి అని చెప్పేసి ప్రతిరోజు నేను చెప్తూనే ఉంటాను. కాబట్టి మీ పిల్లలు ఎవరైనా సరే హాస్టల్లో కనుక ఉంటే వాళ్ళకి కొద్దిగా వార్నింగ్లు ఇవ్వండి, ఇలాంటి గొడవలకు వెళ్ళొద్దు అని చెప్పండి, కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఎందుకంటే మన పిల్లాడు మంచాడైనా ఆ గ్రూపుల్లో ఉన్న నలుగురు ఎవరైతే ఉంటారో, హాస్టల్లో ఉన్న మిగతా రూమ్మేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెధవలు అయ్యారు అనుకోండి, వీళ్ళు కూడా వాళ్ళతో పాటు అలాగే చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరి పిల్లల్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. రేపొద్దున ఇలాంటి గొడవలకు వెళ్ళి రేపు ఏదైనా జరిగిందనుకోండి, ఏదైనా కేసుల్లో ఇరుక్కుంటే వాళ్ళు ఇన్ని రోజులు కష్టపడి చదివిన చదువుకి ఏం అర్థం ఉంటుంది, ఉపయోగం ఏముంటుంది? మీ పిల్లలు ఎవరైనా హాస్టల్లో చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా చూసుకుని భయం చెప్తూ ఉండండి, ఇలాంటి గొడవలకు వెళ్ళొద్దు అని.